రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ తల్లి తండ్రి లేని అనాథలా తయారైందని, తిరిగి పార్టీ గాడిలో పడి 6 మండలాలలో కార్యకర్తలకు న్యాయం జరగాలంటే బత్యాల చెంగల్రాయుడుకు ఇన్ఛార్జి ఇవ్వాలని రాష్ట్ర మైనారిటీ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ షేక్ జిలానీ బాషా అన్నారు. ఆదివారం ఆయన ఒంటిమిట్టలో మాట్లాడుతూ, ప్రస్తుతము రాజంపేట టీడీపీలో ఉన్న పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదన్నారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు అమానుల్లా తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా నిన్న హైదరాబాద్లో అకాల మరణం చెందిన శ్రీ రామచంద్రయ్య గారి కుమారుడు విష్ణు గారి మృతికి చాలా బాధాకరం. ఆయన ఆత్మకు దేవుడు శాంతి చేకూర్చాలని, పెద్ద ఆయనకు మనోధైర్యం ఇవ్వాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు రాజంపేట నియోజకవర్గంలో ఏర్పడిన టీడీపీ రాజకీయ అనిశ్చితి అంటే టీడీపీకి పార్టీ అనాథలాగా తయారైంది. గతంలో నియోజకవర్గంలో ఎవరు లేని పరిస్థితిలో అధిష్టానం చెంగల్రాయుడు గారిని తీసుకొచ్చింది. చెంగల్రాయుడు గారు అనాథగా ఉన్న నియోజకవర్గాన్ని దత్తతలాగా తీసుకొని దీన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పార్టీని అభివృద్ధి చెందించేదానికి కార్యకర్తలను ఏకతాటికి తెచ్చి చాలా ప్రయత్నం చేసి పార్టీని నిలిపి గెలిచేదానికి బాగా అవకాశం ఉన్న ఒక నియోజకవర్గంగా దీన్ని తయారు చేశారు. తర్వాత కొన్ని కారణాల వల్ల అధిష్టానం టికెట్ని కేటాయించలేదు. తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కూడా పరిస్థితి సేమ్ అలాగే ఉంది. కార్యకర్తల్లో అలజడి, ఏకత్వం లేదు. కార్యకర్తలు చాలా సఫర్ అవుతున్నారు. అధిష్టానం తొందరగా ఏదో ఒక నిర్ణయం తీసుకొని చెంగల్రాయుడు అట్లాంటి వాళ్ళను, చెంగల్రాయుడు గారిని ధైర్యంగా ఎదుర్కొని పార్టీని మళ్ళీ ముందుకు నడిపించేదానికి, అందరినీ ఏకతాటికి తెచ్చేదానికి అతన్ని ఇన్ఛార్జిగా తీసుకుని వస్తే చాలా బాగుంటుంది, పార్టీ బాగుపడుతుంది. చంద్రబాబు నాయుడు గారికి ఇదే విన్నపం. అప్పుడు తండ్రి లేని నియోజకవర్గంగా ఉన్న దీన్ని ఇప్పుడు తల్లి కూడా లేని నియోజకవర్గం అయిపోయింది. తల్లిదండ్రులు లేని అనాథ మాదిరిగా తయారైంది. కాబట్టి తప్పనిసరిగా అధిష్టానం తొందరగా ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని బత్యాల చెంగల్రాయుడు గారిని ఇన్ఛార్జిగా వేయాలని, తొందరలోనే స్థానిక సంస్థ ఎలక్షన్లు వస్తున్నాయి. దాంట్లో అందరూ ఒకతాటిపై వచ్చి పార్టీని బలోపేతం చేసి ముందుకు సాగాలంటే ఆయన లాంటి ధైర్యస్తుడు, రాజకీయంలో అనుభవం ఉన్నవాడు, అందరినీ ఒక తాటిపై నడిపించగలిగే వాడిని తీసుకురావాలని మనస్ఫూర్తిగా అధిష్టానాన్ని కోరుకుంటున్నాను.